నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పెన్షన్లు ఇంటి గడప వరకు రాకపోవటానికి కారణమైన వారికి పెన్షన్దారులు తగు బుద్ధి చెబుతారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. యాదవుల బీసీల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుంది. కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, వలవల బాబ్జీ. మరే రాష్ట్రంలోనూ జరగనంత సంక్షేమం అందించిన జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించండి. మాజీ ఎమ్మెల్యే ఈలినాని. రాష్ట్ర ప్రయోజనాలకు తీరని అన్యాయం చేసిన బీజేపీ అభ్యర్థులను ఓడించండి. ప్రత్యేక హోదా సాధనా సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్. పింఛన్లు అందకపోవటానికి, ఇంటికి రాకపోవటానికి కారణమైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు పింఛన్నుదారులు తగు బుద్ధి చెబుతారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ హెచ్చరించారు. వేసవి వేడికి వృద్ధులు కానీ, వికలాంగులు కానీ బ్యాంకులకు వెళ్లి పింఛను తీసుకోవటానికి వెళుతూ వారు పడుతున్న బాధలు వర్ణనాతీతమన్నారు. తాము వాలంటీర్ల ద్వారా 1వ తేదీకి గడప వద్దకు వెళ్లి పింఛన్లు ఇచ్చేవారమని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ అవకాశం లేక పింఛనుదారులు మనోవేదనకు గురై ప్రాణాలను కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందన్నారు. మళ్ళీ మన జగన్ ప్రభుత్వం వచ్చాక ఎప్పటిలానే 1వ తేదీనే గడప వద్దకు వచ్చి పింఛన్లు అందిస్తామని, అంతదాకా పింఛనుదారులు ఓపిక పట్టాలని విజ్ఞప్తి చేశారు. నిన్నటి రోజున 2వ నెల వాలంటీర్ల ద్వారా కాకుండా డీబీటీ సిస్టంలో బ్యాంకుల్లో డబ్బులు అకౌంట్లో వేయటం జరిగింది. మళ్ళీ వృద్ధులందరూ కూడా బ్యాంకుల దగ్గర లైన్లో నిలబడి ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలవాటు లేని పని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా తీసుకోవాలో ఏంటో కూడా తెలియని పరిస్థితి. ఈ రకంగా తెలుగుదేశం, జనసేన కలిసి పెద్ద కుట్ర చేస్తూ మరి ఈ వృద్ధుల్ని, వికలాంగుల్ని, అలాగే వితంతుల్ని వాళ్ళు ఏం పాపం చేశారని వాళ్ళు కక్ష తెచ్చుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నిజంగా చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు. చంద్రబాబు నాయుడు ఇంటూ పవన్ కళ్యాణ్ కూడా దీంట్లో భాగం పంచుకుని చంద్రబాబు నాయుడు చేసిన ద్రోహానికి నాకు వాటా ఉందని పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా ఉంది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. వృద్ధులు ఇంత మండు టెండలో మరి అక్కడ బ్యాంకుకి వెళ్ళాలన్నా, సచివాలయానికి వెళ్ళాలన్నా మరి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అన్నది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏదో అధికారుల్ని మేనేజ్ చేసాం కదా, అధికారులకి వాళ్ళకి కావాల్సినట్టుగా మరి చెప్పేసాం కదా, మనం ఏం చెప్తే అదే జరుగుతుందని వికటాట్టహాసాలు చేస్తున్నారు. ఈ దుర్మార్గులు ఆట మరి మే 13వ తారీఖు వరకు మరి జరుగుద్ది. మే 13 తర్వాత ఒకసారి ఓట్లు అయిపోయిన తర్వాత వీళ్ళన్నీ కూడా మరి జూన్ 4వ తారీఖున వీళ్ళకి చాటితలం అవుతుంది. అప్పటి వరకు మనం ఓపిక పట్టాలి. ఎందుకంటే మళ్ళీ జూన్ నెల కూడా మళ్ళీ ఇదే విధంగా ఇబ్బందులు పడే పరిస్థితి తీసుకొస్తారు. జూలై నెల మాత్రం మళ్ళీ వాలంటీర్ల ద్వారానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వృద్ధులందరికీ సంతోషంగా, వితంతులకు సంతోషంగా, వికలాంగులందరికీ సంతోషంగా పెన్షన్ అందుకునే రోజులు మరి వస్తాయని, ఈ సందర్భంగా వాళ్ళు పడుతున్న ఇబ్బందికి నేను ఎంతో మరి మనసు ద్రవించి నేను విచారాన్ని వ్యక్తం చేస్తాను. స్థానిక మారిశెట్టి ఫంక్షన్ హాల్లో బుధవారం రాత్రి నియోజకవర్గ యాదవ సామాజిక ఆత్మీయ సమ్మేళనం జరిగింది. కమిటీ ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, సినీ నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీలు అతిథులుగా పాల్గొన్నారు. ఈ ఆత్మీయ సమావేశం జనసేన నాయకులు నీలపాల దినేష్ కుమార్, కాళ్ల గోపీకృష్ణుల ఆధ్వర్యంలో జరిగింది. యాదవ సామాజిక వర్గ నాయకులు మాట్లాడుతూ
గొర్రెల మేకల పెంపకంలో కొన్ని రకాల వ్యాధులతో తక్కువ సమయంలో మృతి చెందటం వలన ఆర్థికంగా నష్టపోతున్నామని, తమ సామాజిక వర్గ యువతకు ఉపాధి అవకాశాలు కళ్యాణ మండపం కట్టించాలని బొలిశెట్టికు విజ్ఞప్తి చేశారు. కూటమి నాయకులు దానికి స్పందిస్తూ గొర్రెల పెంపకందారులకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తామన్నారు. బీసీలకు తొలి నుండి తెలుగుదేశం అండగా ఉంటుందని, అదేవిధంగా బీసీలు పార్టీకి వెన్నుముకగా నిలిచారన్నారు. మీ అందరి మద్దతు తమకు కావాలని కోరారు. కార్యక్రమంలో నీలపాల దినేష్, పట్నాల రాంపండు, కాళ్ళ గోపీకృష్ణ, బొలిశెట్టి రాజేష్, యాదవ సంఘ సభ్యులు పాల్గొన్నారు. యాదవ సోదరులందరికీ సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్నప్పటికీ మరి ఎక్కువ ధనికులు లేరు, ఎక్కువగా సామాన్య కుటుంబంలో ఉన్న వ్యక్తులు అందరూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం నుంచి ఏదైతే పథకాలు ఉన్నాయని మనకు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు వాళ్ళ కుటుంబాలు కాపాడుకుంటే టైం సరిపోతుంది, కానీ ఇంకా ఒక యాదవ కులమే కాదు ఎవరిని కూడా పట్టించుకునే పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఈ ముఖ్యమంత్రి దగ్గర నుంచి కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు. అదేవిధంగా మీరు మమ్మల్ని నమ్మి జనసేన పార్టీకి ఓపెన్గా సపోర్ట్ చేసిన మీ యాదవ్ కులానికి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను కూడా తెలియజేస్తాను. పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి కులాల ప్రాతిపదిక మీద సంఖ్యాపరమైన అధికారాన్ని పంచమని అడిగే వ్యక్తి పవన్ కళ్యాణ్. నేను తాడేపల్లిలో దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతాను, అది మీ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. మనం 10 అవకాశాలు వచ్చినప్పుడు జనసాంద్రత ప్రకారం మీ 12% ఉంటాయి. ఆ 12% ఉద్యోగాలు కానీ పదవులు కానీ మీకు ఇవ్వాల్సిందే. అది పవన్ కళ్యాణ్ గారి మాట, బొలిశెట్టి సింగ్ మాట కాదు. జగన్మోహన్ రెడ్డి ఏదో ఆ నాన్నలాగా చేసేస్తారని నమ్మి ఓట్లేస్తే ఈరోజు మొత్తం గుండు చేశాడు మొత్తం జనానికి. 2 లక్షల కోట్ల అప్పు, కరెంటు బిల్లు పెంచడం, నిత్యావసర వస్తువులు రేట్లు పెంచడం, రాష్ట్రాన్ని దోచుకోవడం, లిక్కర్లో దోచుకోవడం తప్ప ప్రజలు పరిపాలించడం చేతగాని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ విషయాన్ని గడిచిన 5 సంవత్సరాలు కొన్ని వందల డిబేట్లో చెప్పాను. ఇవాళ కేంద్రం నుంచి కూడా నిధులు తెచ్చుకోవచ్చు. ఆ నిధులు తెచ్చుకోవాలంటే మన ఎంపీని ఎక్కించుకోవాలి. 5వ నెంబరు క్లాస్ గుర్తు పెట్టుకోండి. అదేవిధంగా ఎంపీ గారిని కమలం, ఈ రెండింటికి ఓటేసి గెలిపించండి. మీరు ఎవరైతే ఈరోజు రిప్రజెంటేషన్ పేర్లు ఇవ్వండి. ఇంకోటి, నేను యాదవ సంఘాన్ని కూడా నేను ఒకటి తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఎల్ఈడి లైట్లు వేసాం. ఏంటంటే నేను ఎల్ఈడి లైట్లు వేసింది ఆంధ్ర రాష్ట్రంలో నేను ఒక్కనే, మా కౌన్సిల్ సహకారం. నేను ఎవరు చెప్పినా ఫ్రీగా ఈ ప్రభుత్వాన్ని ఫ్రీగా 2.5 కోట్లతో ఆ రోజు ఎల్ఈడి లైట్లు వేసాం. దాని ఫలితం ఈ రోజుకి 4 లక్షలు వస్తుంది 10 నెలల ఆదాయం మున్సిపాలిటీకి. నేను గర్వంగా చెప్పగలను, కరెంటు బిల్లు 4 లక్షలు తగ్గించాను గంట మా కౌన్సిల్ దగ్గర. అదేవిధంగా ఇప్పుడు మీరందరికీ కళ్యాణ మండపం కావాలి. నాకు కమిటీ ఏముంది, మీరు మామూలుగా అడగండి. ఆ కమిటీలో 25,000 మంది ఉన్నారు, 250 మంది కమిటీగా ఉన్నారు. దాంట్లో ఊరుని బట్టి వేసుకోండి. ఎందుకు కళ్యాణ మండపం అవుతుందో నేను చూపిస్తాను. ఈవేళ బడ్జెట్లో మీకోసం కొన్ని రాయితీలు ప్రకటించడం జరిగింది. దానికి అత్యాధునికమైన గొర్రెల పెంపకం యూనిట్లకే మరి రాయితీలు ఇస్తారని, అలాగే గొర్రెల మేకల పెంపకానికి ఒకవేళ ఇన్సూరెన్స్ లేకపోతే ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ప్రభుత్వమే భరాయించి, మీరు ఇంతకుముందు అడిగినట్టున్నారు, అడిగారు. అది ప్రభుత్వం ఈవేళ మరి ప్రభుత్వం రాగానే మేనిఫెస్టోలో పెట్టారు, ఖచ్చితంగా అది మీకు జరిగింది. అంతేకాకుండా మీరు అడిగిన చాలా చిన్న కోరికలు అడిగారు. మరి ఏదైతే మీరు ఎక్కువ ఉన్న గ్రామాల్లో మీకు కావలసిన మౌలిక సదుపాయాలు, అలాగే కళ్యాణ మండపాలు కానీ పట్టుకోవడానికి అవసరమైన నిధులు సమకూర్చే విధంగా మేము బాధ్యత తీసుకుంటామని చెప్పి, అలాగే ఇక్కడ మాకు పార్లమెంట్ సభ్యులు ఉంటారు, రేపొద్దున రాజ్యసభ సభ్యులు చాలా మంది వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర వాళ్ళని పట్టుకుని ఖచ్చితంగా మీ కోరికలు నెరవేర్చడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సభ ముఖ్యంగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అధ్వాన పరిస్థితిలో ఉన్నదని తెలియజేయడానికి ఎంత మాత్రం మరి మనం విభేదించక్కర్లేదు. ఎందుకంటే ఆయన చేసిన పరిస్థితులు ఏంటి? నేను బటన్ నొక్కుతాను, అప్పు తెస్తాను, ఆ అప్పు తెచ్చి
మిమ్మల్ని నేను పబ్జీ గేమ్లు ఆడుకుంటాను అని చెప్పి కూర్చుంటున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అతిదిప్పుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం మరి డెవలప్మెంట్ దిశగా వెళ్తుంది. నెంబర్లో బొలిశెట్టి శ్రీనివాస్ గారు గుర్తుంటుంది. ఇది రెండో ఓటు కింద ఇస్తారు మనకి. ఫస్ట్ ఓటు శ్రీనివాస్ వర్మ గారు ఖచ్చితంగా మీ అందరికీ కూడా సేవ చేసుకుంటాడని చెప్పి ఆయన కూడా గత 30 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీకి అనేక రకాల సేవ చేసిన మనిషి. ఒక నీతివంతుడైన బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి మున్సిపల్ చైర్మన్గా 5 సంవత్సరాలు ఎటువంటి అవినీతి మరక లేకుండా ఎన్నో చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు. ఇంకా 2005, 2010 నేను మున్సిపల్ చైర్మన్ చేశా. మరి 4 ఏళ్ళ గ్యాప్ వచ్చింది. మరి 2014, 2019 ఆయన మున్సిపల్ చైర్మన్గా ఈ పట్టణానికి ఒక గుర్తింపు తీసుకొచ్చే విధంగా ఎన్నో సేవా కార్యక్రమంతో పాటు అభివృద్ధి కార్యక్రమం చేసుకెళ్ళి ఎక్కడా మాట పడకుండా చేతిలో కాకుండా 2019లో ఆయన జనసేన నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి పరాజితులైనా మరి సేవా దృక్పథంలో 2019, 24 వరకు కూడా ఇప్పుడు దాకా కూడా ప్రజలకి ఎక్కడ కష్టం ఉన్నా నేనున్నాను మీకు అండగా అది ఆయన ఎంతో నిబద్ధతతో మరి ఎటువంటి ఇబ్బంది రాకుండా ₹100 ఖర్చు పెట్టి కరోనా టైంలో ఎంతో మందికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకెళ్ళి ఆయన మీ అందరికీ తలలో మనిషిగా ఉన్నారు కాబట్టి ఈరోజు మీ అభిమానం చూస్తున్నారు. దీనికి మరి మీరందరూ కూడా రాబోయే 13 ఎలక్షన్ తారీఖున ఓటింగ్ రోజున మరి మీ అభిమానం అప్పుడు చూపించి ఈ తాడేపల్లి నియోజకవర్గంలో మరి అత్యధిక మెజార్టీ ఆయనకి ఇవ్వడానికి మీరు మరి కక్కన కట్టుకోవాలన్న ప్రతి వ్యక్తి ముందు అది ముఖ్యం. ఆశయాలు పవన్ కళ్యాణ్ గారికి మన తాడేపల్లిగూడెం తరఫున ఒక బ్రహ్మాండమైన గిఫ్ట్ ఇద్దాం. జూన్ 4వ తారీఖున బొలిశెట్టి శ్రీనివాస్ గారిని ఎమ్మెల్యేగా, అలాగే పార్లమెంట్ అభ్యర్థి శ్రీనివాస రాజు గారిని పార్లమెంట్కి పంపిద్దాం. 2 గిఫ్ట్లు ఇద్దాం. ఇక మనం మొదలు పెడితే కడగడమే. ఏంటంటే సూటిగా మాట్లాడేవాడు తాడేపల్లిగూడెంలో ఉన్నవాడే. సూటిగా మాట్లాడతాం, గట్టిగా అడుగుతాం, మనకు కావాల్సిన హక్కును సాధించుకుంటాం. మనం అవినీతి జోలికి పోము, నీతి నిజాయితీ మీదే మనం ప్రయాణిస్తాం. ఎందుకంటే మన హైదరాబాద్లో మన తాడేపల్లిగూడెం ఆత్మీయ సభ జరిగినప్పుడు నేను ఇక్కడ ఉండట్లేదు కాబట్టి నేను చూశాను విజువల్స్. ఒక మున్సిపల్ చైర్మన్ అయి ఉండి మరి అవినీతి రహితంగా బ్రహ్మాండంగా పరిపాలించి ఇంత డెవలప్మెంట్ చేశారంటే మా బొలిశెట్టి శ్రీనివాస్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. నాయకుడు ఎక్కడో లేడు, మన ప్రజల నుంచి వచ్చేవాడే నాయకుడు. మరి ఈ రోజున ఒక మున్సిపల్ చైర్మన్ ఈ రకమైన ప్రగతి తీసుకొస్తే ఆయన అసెంబ్లీకి పంపిస్తే మరి బ్రహ్మాండంగా ఉంటుంది, అదిరిపోతుంది. మీరు అందరూ మనసు పెట్టండి అమ్మా. దుర్మార్గుడు అంతమయ్యే రోజు దగ్గరలో ఉంది. రేపు మే 13వ తారీఖున మన శక్తి ఏంటో చూపించాలి. మహిళలు ముఖ్యంగా యాదవులందరూ మీ శక్తి, మీ పవరు, నాదవ అంశంలో పుట్టిన వాళ్ళు మీరు. గోకులానికే ఒక మీరు నిర్మాతల మాట. అటువంటి యాదవ కులం అంటే తక్కువ కులం కాదు. వెంకటేశ్వర స్వామికి పాలించినటువంటి గొప్ప గొల్లవాణి వంశం అమ్మ. మాకు కానీ మా గోపానికి ఏమొద్దు సార్. మా యాదవులందరినీ గుండెల్లో పెట్టుకుని చూసుకోండి సార్. మాకేమొద్దు, మమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటే చాలు సార్. మా యాదవులు అందరూ కూడా చిన్నగా సార్. ఏంటంటే ఎవరిని నమ్మితే వాళ్ళకి దాసోహం సార్ యాదవులు. ఎందుకంటే ప్రతి చోట చూడండి సార్, మీ దగ్గర ఉన్నారు ఒక 6-8 మంది మా యాదవులు ఉన్నారు సార్. అందులో ఆ యాదవులు ఎందుకంటే మా వాళ్ళు మీరంటే ప్రాణం సార్ వాళ్ళకి. ఎందుకంటే మీ దగ్గర నుంచి వస్తే ఎవరు సార్ జగన్నాథపురం నుంచి కానీ ఇక్కడ మనం కేసులో చేస్తాం అంటే మా యాదవులకు ఒకటే సార్ ప్రేమించడం, ప్రేమలు ఇవ్వడం సార్. అంతే సార్ మాకు యాదవులు తెలిసింది. ఖచ్చితంగా మేము ఒకటే కోరుకున్నాం సార్, మీరు దగ్గర ఎమ్మెల్యే అయ్యాక మిమ్మల్ని, ఎందుకంటే ఇన్ని సంవత్సరాల కూడా ఎంతో నాయకులు వచ్చారు సార్, మమ్మల్ని మోసం చేశారు సార్. మా యాదవ్లో మాకు ఏ రకంగా కూడా ఏ యాదవ్ సోదరుడికి ఉద్యోగాల విషయాల్లో కానీ దేంట్లో కూడా మేము ఈ రోజు ఇలా మీ దగ్గరికి వచ్చి కూర్చోవలసింది ఏంటంటే మాకు నిరుద్యోగులు ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు, అలాగే మీరు అలాగే పవన్ కార్యక్రమంలో కూడా ఉన్నారు కార్మికులు. మీరు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారి పిలుపు ₹1,00,00,000 విరాళం కూడా చాలా మంచి నిర్ణయం సార్. మాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే గొర్రెల లోన్లు కూడా చాలా మంది సబ్సిడీ 20 లక్షలకి 10 సబ్సిడీ ఉంది.
ఆ మిషన్లో కూడా కొద్దిగా అవగాహన ఉన్న అది కూడా మీరు ప్రయత్నం చేయాలని కోరుకున్నాను సార్. మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినంత సంక్షేమం మరే రాష్ట్రంలోనూ జరగనందున మీరందరూ మళ్ళీ జగన్ నాయకత్వాన్ని గెలిపించడానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న కొట్టు సత్యనారాయణకు ఓటు వేసి గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే ఈలినాని విజ్ఞప్తి చేశారు. ఆయన గురువారం ఉదయం సాయంత్రం 19, 22, 23, 24 వార్డులలో ఇంటింటికి తిరిగి ఎన్నిక ప్రచారం చేశారు. నాడు నేడు ద్వారా పాఠశాలలు, ఆసుపత్రులలో మౌలిక వసతులు కల్పించారన్నారు. 90% కుటుంబాలను ఏదో ఒక సంక్షేమ పథకం ద్వారా ఆదుకున్నారన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా కొట్టు సత్యనారాయణను, ఎంపీ అభ్యర్థిగా గూడూరి ఉమాబాలను గెలిపించడానికి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేయాలని అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారంలో వైసీపీ నాయకులు నిమ్మల నాని, చిటికన ప్రసాద్, బోనం విజయ నిర్మల, కొట్టి సూరిబాబు, వెల్నాటి సత్యబాబు, పట్నాల గణపతి, డాక్టర్ సూర్య, మల్లుల విజయ్, గాజుల సత్యబాబు, గారపాటి వీరకుమార్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతోటి పోటీ చేస్తున్న కొట్టు సత్యనారాయణ గారి విజయం కోసం మేమందరం కృషి చేస్తూ మేము ముందుకు వచ్చాం. అలాగే గూడూరి ఉమాబాల గారు సాధారణమైనటువంటి ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి ఆవిడ బాగా చదువుకుందని, వెనకబడిన తరగతుల కుటుంబానికి చెందిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడ్ని మరి పార్లమెంటు సభ్యత్వానికి మేము ముందుకు పంపడం జరుగుతుందన్నమాట. నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఆవిడని కూడా మరి మీ ముందుకు పంపించడం జరుగుతుంది. ఎన్నికలు చాలా తక్కువ సమయం ఉన్నాయన్నమాట. మీరు బాగా అందరూ కూడా దయించి మంచి ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశంలో ఏ జిల్లాలో కూడా లేనంటే, ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమ కార్యక్రమాలు మన రాష్ట్రంలో ఉన్నాయన్నమాట. ఒకసారి మనం ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మనకి కరోనా వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు ఎన్నో బాధలు పడ్డాం. కోటీశ్వరులు కూడా చాలామంది మరణించడం జరిగింది. అలాంటి సమయంలో పేదలకి మరి బాసటగా ఉండైనా బ్రహ్మాండమైన ఆరోగ్యాన్ని ఇవ్వడం కోసం, మరి బతికించడం కోసం వారి యొక్క ప్రభుత్వ ఆసుపత్రుల్లో వారందరికీ కూడా ట్రీట్మెంట్ ఫ్రీగా చేయించి కొన్ని లక్షల మందిని బతికించుకోవడం జరిగింది. 2 సంవత్సరాల సమయంలో ఎప్పుడూ కూడా ఎన్ని కష్టాలు వచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఆపకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని 2 సంవత్సరాలు ముందుకు నడిపించారు. తర్వాత 2 సంవత్సరాలు జరిగింది. ఇప్పుడు కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా సంక్షేమ కార్యక్రమాన్ని ఆపకుండా మరి ఆయన సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి విధంగా మన సంక్షేమం మరి పెన్షన్ చూస్తే ప్రతి ఒక్కరికి, ముసలివారికి, మరి అలాగే విడోస్కి అందరికీ కూడా 3,000 రూపాయలు ఒక నెలకి పెన్షన్ వస్తుందన్నమాట. ఈ దేశంలో ఎక్కడా లేదు. ఇవాళ మీకు అందుబాటులో ఉన్న వాలంటీర్ ద్వారా సచివాలయానికి వెళ్తే 1 రోజు 2 రోజుల్లో మీకు సర్టిఫికెట్ మీ ఇంటికి వస్తూ ఉంది. అదంతా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. అలాగే ప్రధానంగా విద్య, వైద్య, ఆరోగ్యం, ఇందులో అనేకమైనటువంటి గొప్ప ప్రణాళికలు తీసుకురావడం జరిగిందన్నమాట. మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఇస్తారు. 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకేయాలి. 1 కొట్టు సత్యనారాయణ గారికి ఎమ్మెల్యేగా నెగ్గించడం కోసం, 1 గూడూరి ఉమాబాల గారికి పార్లమెంట్ అభ్యర్థినిగా ఆవిడని నెగ్గించడం కోసం మంచి మెజారిటీ ఇచ్చి వారిద్దరిని గెలిపించమని కోరి ప్రార్థిస్తున్నాను. రాష్ట్ర ప్రయోజనాలకు తీరని అన్యాయం చేసిన బీజేపీని పూర్తిగా ఓడించాలని విభజన హామీలు ప్రత్యేక హోదా సాధనా సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గురువారం మధ్యాహ్నం ఆంధ్రుల హక్కులు ఆత్మగౌరవ పోరాట యాత్రలో భాగంగా తాడేపల్లిగూడెం వచ్చిన ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఆయనతో ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షులు అప్పలనాయుడు, విద్యార్థి జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుల్లిరాజు ఉన్నారు. చలసాని మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తూ బీజేపీని సమర్థిస్తున్నాయన్నారు. రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రానికి రావాల్సిన వాటాలు సరిగ్గా రాలేదని, హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్రానికి మేలు చేసే ప్రత్యేక హోదాను సాధించే వరకు తాము పోరాటం కొనసాగిస్తామన్నారు. రాష్ట్రంలో భావితరాలు బాగుండాలన్నా లేదన్నా మన ప్రజల అభివృద్ధి స్పష్టంగా
ప్రతి రంగంలో జరగాలంటే ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు కావాలి. రాష్ట్ర భవిష్యత్తుకి శ్వాస లాంటివి. దాంట్లోనే పోలవరం ప్రాజెక్టు సహా అన్నీ ఉన్నాయి. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో ముఖ్యమైన 3 పార్టీలు దీన్ని పక్కన పడేసి ఒకళ్ళు తిట్టుకుంటున్నాం. ఒకళ్ళేమో సైకో అని, ఒకళ్ళేమో శాడిస్ట్ అని, ఇంకొకళ్ళేమో భార్యలని. అది పర్సనల్ విషయాల్లో అవసరం అండి. రాష్ట్రంలో మొత్తం డైవర్ట్ అయిపోతూ ఉంది. ఇవాళ మేము గోదావరి జిల్లాలో గోదావరి జిల్లా కృష్ణా డెల్టా కింద ఉన్న ఏదైతే ఉన్నాయో క్రూడ్ ఆయిల్ని ఇవాళ జనవరి నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి భారీగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది పూర్తి స్థాయిలో వస్తే కనుక వితిన్ 2 years ఆంధ్రప్రదేశ్ ఒక్కదానికి 50% రాయల్టీ రావాల్సి వస్తే 30-40 వేల కోట్లు కూడా వచ్చేటట్టు ఉందని అంచనా. మన భాగంలో కింద కుంగిపోతుంటే ఆ క్రూడ్ ఆయిల్లో 50% ఉన్న గౌరవమైన వాటా అడగడానికి కూడా వీళ్ళు ఎందుకు నోరు రావట్లేదు? ఉత్తర భారతీయ జనతా పార్టీ యొక్క పాదాల దగ్గర ఎందుకని ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు? వాళ్ళ జనసేన తెలుగుదేశం వాళ్ళతో కలిసి పొత్తులు ఉన్నాయనుకుంటే పరోక్ష పొత్తులు ఇల్లేరా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పరోక్ష పొత్తులు లేదా? ప్రత్యేక హోదా ముగిసిన చేపలని ఆంధ్ర ద్రోహులు కొంతమంది మాట్లాడుతున్నారు. దయచేసి 2027 మార్చి 31 వరకు ఈశాన్య రాష్ట్రాల్లో కొన్నిట్లో ప్రత్యేక హోదా వచ్చే రాయితీలు కొనసాగుతున్నాయి. ఆ రాయితీలు ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తే వాళ్ళు ఎంత బ్రహ్మాండంగా ఉండేదండి. 15 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చే అవకాశం ఉంది. 10 సంవత్సరాలు ఈ పాలకులందరూ కలిసి ఏం చేశారు? 2000 కోట్లు అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తాడు 12,000 కోట్లు బేస్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ తోటి విప్పు. ఆయన దిగిపోయేటప్పుడు కూడా అంతే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నేను దూసేస్తాను ఈయన వచ్చారు. ఈయన దిగిపోయేటప్పుడు కూడా 2,000 కోట్లు. పక్కనున్న తెలంగాణలో ఈ సంవత్సరాంతరానికి 3 లక్షల కోట్లకు చేరుకుంటుంది. ఆ పక్కనున్న తమిళనాడులో 3.5 లక్షల కోట్లు, ఆ పక్కన కర్ణాటకలో 4.5 లక్షల కోట్లు చేరుకుంటుంటే ఈ దౌర్భాగ్య స్థితి నా యువతకు ఎందుకు వచ్చింది? దమ్మున్న కెపాసిటీ ఉన్న తెలుగు జాతి యువత ఆంధ్రులు గొప్ప వాళ్ళు ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మన యువత కనబడతారు. హానెస్ట్గా చెప్పి మన యువత కనబడతారు. వీళ్ళకేమో వాళ్ళ ఉద్యోగాలు చిన్న ఉద్యోగాలు చేసుకోవాల్సింది, లేదా వలసగా వెళ్ళిపోవాలా? ఎందుకని చేతకానితనం తీసుకొని ఢిల్లీ పాలకులు తాకట్టు పెట్టారు? ఏ పార్టీ అన్నా నీతి నిజాయితీ నిబద్ధతలు ఉన్నారు గెలిపించండి. ఏ పార్టీ అన్నా పర్వాలేదు. ఏ పార్టీ అన్నా మన హక్కుల కోసం, ప్రత్యేక హోదా కోసం, విభజన హామీల కోసం పోరాడే వాళ్ళని వామపక్షాలు అయితే ఖచ్చితంగా నిలబడినాయి. ఆ కాన్స్టిట్యున్సీ వాళ్ళు పోటీ చేసే దాదాపు 20 లోపు కాన్స్టిట్యున్సీ వాళ్ళని గెలిపించారు. రాష్ట్రం విభజించబడిన తర్వాత నుండి మరి ప్రత్యేక హోదా విభజన హామీలే లక్ష్యంగా మరి గతంలో ఉన్నటువంటి 2 పార్టీలు కూడా ఎజెండాగా చేసుకుని మరి అధికారంలోకి 2 పర్యాయాలు ఆ పార్టీ ఒకసారి, ఈ పార్టీ ఒక పర్యాయం అధికారంలోకి రావడం జరిగింది. మరి అదే ప్రత్యేక హోదా విభజన హామీలు, మనకు కేంద్రం నుంచి రావాల్సిన ఇన్సెంటివ్స్, వీటన్నిటి కోసం మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము ఏ రోజు కూడా విరామం తీసుకోకుండా పోరాటం చేస్తూ ఉన్నాం. అయితే ఏ కాన్సెప్ట్తో అయితే ప్రత్యేక హోదాన్ని తీసుకుని అధికారంలోకి వచ్చే ఆ పార్టీలు ఈ రోజు మాట మార్చాయి. ఆ ప్రత్యేక హోదా ఊసు ఏ పార్టీ మేనిఫెస్టోలో కానీ, ఏ పార్టీ ప్రచారంలో కానీ ఈ రాష్ట్రంలో ఆ ప్రత్యేక హోదా అనేదే పెద్ద బూత్ అనే పదంగా ఈ రోజు ఈ రాష్ట్రం నుంచి ఆ ప్రత్యేక హోదా పదాన్ని కానీ, విభజన హామీలు కానీ దూరం చేశారు. మీరు చూస్తూ ఉన్నారు. మరి ఈ రోజు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ జీవితాలని కోల్పోతూ ఉన్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మరి ప్రత్యేక హోదా వస్తే పన్ను రాయితీ వచ్చేది, ట్యాక్సులు మినహాయిస్తే అనేక ఫ్యాక్టరీలు, కంపెనీలు మీరు చూస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు రాజధాని అనే దాని మీద స్పష్టమైన హామీ లేకపోవడం వల్ల మరి ఈ రాష్ట్రానికి వచ్చే కంపెనీలన్నీ కూడా దాదాపు దూరం అయ్యాయి. ఈ కంపెనీలు ఎప్పుడైతే రాలేదో ఈ యువతకు ఉపాధి అనేది లభించక మరి ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి కొనసాగుతూ ఉంది. మరి ఈ రోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, అలాగే కేంద్రం నుంచి రావాల్సిన విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో, కేంద్ర విద్యా సంస్థలకు రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజుకి కేవలం దాదాపు 20% మాత్రమే ఈ రోజు రాష్ట్రానికి వచ్చాయి. మరి అదే లెక్కన ఈ 10 సంవత్సరాల్లో 20% వస్తే ఈ రాష్ట్రానికి రావాల్సిన సెంట్రల్ విద్యా సంస్థల నిధులు రాబో 10 సంవత్సరాల్లో కూడా పూర్తయ్యే పరిస్థితి లేదు. తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఉన్నత విద్యా అవకాశాలను కోల్పోతా ఉంది. తాడేపల్లిగూడెం రూరల్ మండలం పెద్ద తాడేపల్లి వెల్లమిల్లి స్టేజ్ వెంకట్రామన్నగూడెం గ్రామంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పొలిశెట్టి శ్రీనివాస్ గురువారం ఎన్నిక ప్రచారం చేశారు. ఆయన వెంట జెడ్పీ మాజీ చైర్మన్ ముల్లపూడి బాపిరాజు, నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ తదితరులు ఉన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ 2014 నుండి 2019 వరకు రూరల్ మండలంలో తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో ముల్లపూడి బాపిరాజు నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని గుర్తు చేశారు. జగన్ హయాంలో అభివృద్ధి లేకుండా పోయిందన్నారు. టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ మాట్లాడుతూ ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరిన జగన్కు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని తగలపెట్టారన్నారు.
మరోసారి ఇస్తే రాష్ట్రం 10 ఏళ్లు వెనక్కిపోతుందన్నారు. చంద్రబాబు నాయకత్వం రాష్ట్రంలో కావాలనుకునేవారు ఇక్కడ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన మిత్రుడు బొలిశెట్టి శ్రీనివాస్ను ఎంపీ అభ్యర్థిగా బీజేపీ వర్మను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు పరిమి రవికుమార్, మండల జనసేన అధ్యక్షులు అడపా ప్రసాద్, పోతుల అన్నవరం, రామ్ లక్ష్మణ్, టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. ఇది 2014 నుంచి 19 వరకు జరిగిన డెవలప్మెంట్ ఈ ఊళ్ళో మరి చాలా బాగా బ్రహ్మాండంగా డెవలప్ చేయడం జరిగింది. అప్పుడు ఉన్న సర్పంచ్ కానీ, జడ్పీ చైర్మన్ కానీ, మండల ప్రెసిడెంట్ కానీ, మరి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ పల్లెటూర్లన్నీ పట్టుకొమ్మలుగా మార్చిన కానీ తెలుగుదేశం పార్టీ దక్కుతున్న విషయాన్ని మనందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ 25 హౌస్ లోన్స్ ఇంక ఇవ్వలేదు. ఇక్కడ పెన్షన్స్ 20 ఆపేశారు. కృష్ణ టెంపుల్ సైడ్ వాటర్ ట్యాంక్లోంచి నీళ్ళు ఎక్కట్లేదు. మరి మనందరం ఆలోచన చేయండి. ఈసారి మన ఓటుతో వాళ్ళ ఇంటికి పంపకపోతే అవినీతిమయమైనటువంటి ఈ పురపాలక సంఘం కానీ, అదేవిధంగా ఎండిఓ ఆఫీస్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, పోలీస్ స్టేషన్లు కానీ, అంతేకాకుండా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండేది ఇక్కడ. మరి నిరుపేదలు వెళ్తే ఫస్ట్ ఎయిడ్ ఇక్కడ జరిగేది. అలాంటిది హాస్పిటల్ తీసేసి నాడు నేటి కింద స్కూల్ చేస్తానంటాం. ఇది ఎంతవరకు కరెక్టో నాకు అర్థం అవ్వట్లేదు. చుట్టుపక్కల విలేజ్ అన్నింటికి కూడా అదే హాస్పిటల్. మేము వచ్చిన వెంటనే హాస్పిటల్ని పునరుద్ధరిద్దాం. అంతేకాకుండా రైతులకి నిన్న మీరు చూశారు, రైతులకి 90%లో డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం. మరి రైతుకి పంట కింద 20,000 రూపాయలు ఇస్తాం. ఈ పల్లెటూళ్ళకి ఏదైతే నిధులు స్వాహా చేసినటువంటి ముఖ్యమంత్రి మరి అవన్నీ కూడా మీ నిధులు మీకు ఇప్పించే ఏర్పాటు చేసుకుని ఈ పల్లెల్ని మీరు డెవలప్ చేసుకునే విధంగా తెలుగుదేశం పార్టీ చేసే ప్రయత్నానికి, జనసేన, తెలుగుదేశం, బీజేపీ చేసే ప్రయత్నానికి మీరందరూ సహకరించి జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థుల్ని, కూటమి అభ్యర్థుల్ని అన్ని చోట్ల మరి గెలిపించంటే మన గుర్తు గాజు గ్లాసు, ఎంపీ గారి గుర్తు కమలం, మన గుర్తు నెంబర్ 5 బొలిశెట్టి శ్రీనివాస్ అని ఉంటుంది. అది చూసి మీరు మరి ఓటు వేయవలసిందిగా కోరుతా ఉన్నా. అలాగే ఎంపీ అభ్యర్థి భూపతి శ్రీనివాసవరం గారికి కూడా కమలం గుర్తుకు వేయవలసిందిగా కోరుకుంటూ, ఏదైతే మీ గ్రామ సమస్యలు ఉన్నాయో అది మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మీ అందరికీ కూడా ఈ సమస్యలన్నీ ఖచ్చితంగా తీర్చే ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తాం. అంతేకాకోకుండా మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నిన్న మేనిఫెస్టో ప్రవేశపెట్టారో మీ అందరికీ తెలుసు. మహిళలందరికీ 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి మరి 1,500 రూపాయలు వేస్తారు. 50 సంవత్సరాలు దాటిన ప్రతి బీసీ మహిళకి మరి పెన్షన్ వస్తుంది. అలాగే మరి వేళ పెన్షన్ 3,000 నుంచి 4,000 రూపాయలు చేయబడుతుంది. మీ పిల్లలకి మరి తల్లికి వందనం పేరుతో స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి 15,000 చొప్పున ఎంతమంది ఉంటే అంతమందికి కూడా వేయడం జరుగుతుంది. మరి రైతులకి పెట్టుబడి సాయం కింద 20,000 ఇవ్వడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మెట్ట ప్రాంత రైతులకి అందరికీ కూడా డ్రిప్ ఇరిగేషన్ చాలా ఇంపార్టెంట్. ఈవేళ 90% మరి సబ్సిడీతోటి డ్రిప్ ఇరిగేషన్ ఇస్తారని చెప్పి, అలాగే మరి ఏదైతే మరి టార్పాలిన్స్ కానీ, మరి పవర్ స్ప్రేయర్లు కానీ, మరి వ్యవసాయ పరికరాలు ఏవైనా సరే సబ్సిడీ మీద ఇస్తానని చెప్పి నిన్న మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా తెలియజేయడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి. ఖచ్చితంగా మరి ఈ స్వర్ణయుగాన్ని తలపెట్టే రోజులు మళ్ళీ వస్తాయి. 2014-19 మధ్యన ఈ వెంకటరామనగూడెంలో అనేక సిమెంట్ రోడ్లు వేయించడం జరిగింది. ఈవేళ ఎక్కడన్నా ఒక సిమెంట్ రోడ్డు వేసాడా అని చెప్పి నేను అడుగుతాను. రానున్న రోజుల్లో మరి
నా మిత్రుడు పొలిశెట్టి శ్రీనివాస్ గారిని గ్లాస్ గుర్తు మీద వేసి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలి. అలాగే శ్రీనివాస్ వర్మ ఎంపీగా అయితే ఆయనకి కమలం గుర్తు మీద ఓటేసి ఖచ్చితంగా ఎక్కడ క్రాస్ ఓటింగ్ లేకోకుండా రెండు కూడా సమానంగా వచ్చేలాగా మరి మొదటి ఓటు కమలం గుర్తుకి, రెండో ఓటు 5వ నెంబర్ గుర్తులో గ్లాసు ఉంటుంది, ఆ గ్లాసుకు ఓటు వేయవలసిందిగా తెలియజేస్తూ తాడేపల్లిగూడెం పట్టణంలోని 30వ వార్డులో వైసీపీ ఎమ్మెల్యేగా తిరిగి పోటీ చేస్తున్న కొట్టు సత్యనారాయణను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఆయన కుమారుడు కొట్టు బాల రాజేష్ కుమార్తె కంచన్ గురువారం ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలు, అదేవిధంగా తాడేపల్లిగూడెం పట్టణ అభివృద్ధికి చేసిన కృషిని గుర్తు చేస్తూ ఓట్లను అభ్యర్థించారు. పట్టణంలో గుండాయిజం, రౌడీయిజం లేకుండా శాంతి భద్రతలు అమలు జరగాలంటే కొట్టు సత్యనారాయణను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో 30వ వార్డు వైసీపీ వార్డు ఇన్ఛార్జ్ మహమ్మద్ షఫీ ఉల్ రెహమాన్, వైసీపీ వార్డు నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం ప్రజలందరికీ నమస్కారం అండి. ఇవాళ మేము నా చెల్లిని నేను 30 వార్డు తిరుగుతున్నాము. 30 వార్డు ఇవాళ మధ్యాహ్నం లోపల అయిపోతుంది. ఇవాళ వరకు మేము 17 వార్డులు తిరిగామండి. ప్రజలందరూ స్పందన చాలా బాగుంది. మాకైతే ఖచ్చితంగా నమ్మకం ఉంది మళ్ళీ జగన్ గారే మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి రాష్ట్రంలో నెగ్గుతారు, నాన్నగారు కూడా ఇక్కడ ఊర్లో నెగ్గుతారని మాకు ఖచ్చితంగా నమ్మకం ఉందండి. చాలామంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారండి, వాళ్ళ మాటలు మాత్రం నమ్మొద్దండి. ఎంత విడ్డూరంగా ఉంటుందంటే మనం ఉష్ణోగ్రత వాళ్ళు మెసేజ్లు వస్తాయి రోజు SMS-లు, టోపీ పెట్టుకోండి, ఎండ బాగా ఎక్కువ ఉంది, ఎలక్ట్రల్ తాగండి అని చెప్తున్నారు. అలాంటిది మా కుటుంబం మీద ఏమీ బురద చల్లడానికి ఏమీ లేవు కదా. టోపీ పెట్టుకుని తిరుగుతున్నాడు, ఎండలో తిరుగుతుంటే టోపీ పెట్టుకోకుండా ఎలా పెట్టుకుంటారు, ఏం పెట్టుకుని వెళ్తారండి. మా నాన్నగారి గురించి చెప్పాలంటే సంవత్సరాల నుంచి ఆయన మార్కెట్లో మా తాతయ్య గారు కొట్టు వెంకటేశ్వర గారితో కలిసి మా చిన్నాన్నలో అందరూ కష్టపడి మార్కెట్లో ఉల్లిపాయల వ్యాపారాలు చేసి అదే లారీల్లో వెళ్ళి ఎక్స్పోర్ట్ చేసి మళ్ళీ రాత్రింబోగులు ప్రయాణించి మళ్ళీ కటక్ నుంచి వెనక్కి వచ్చి కటక్ నుంచి మళ్ళీ భువనేశ్వరు, నాగపూరు, రత్నగిరి ఇవన్నీ తిరిగి మామిడికాయల వ్యాపారం, ఉల్లిపాయల వ్యాపారం చేసుకుని ఇప్పుడు 20 సంవత్సరాల లోపలే కష్టపడి సంపాదించి మా నాన్నగారికి 26, 27 సంవత్సరాలు ఆ టైంకి మేము రెండు మూవీ థియేటర్లు ఆ టైంలో మా నాన్నగారు కొన్నారండి. అంటే మీరు ఆలోచించుకోవాలి, 80లోనే మాకు మూవీ థియేటర్లు ఉన్నాయండి. అప్పుడే కోటీశ్వరులు మేము. రాజకీయంకి వచ్చి మేమేం డబ్బులు సంపాదించడానికి ఏం రాలేదండి. మా నాన్నగారు అప్పుడు 36 సంవత్సరాలప్పుడు 3 స్టార్ హోటల్ కట్టారండి తాడేపల్లిగూడలో. డిస్ట్రిక్ట్ మొత్తంలో అదే ఒక 3 స్టార్ హోటల్ అండి. ఎవరు వచ్చినా శోభన్ బాబు గారు ఏంటి, ఇదే నాగబాబు వచ్చిన మా థియేటర్లో గెస్ట్ హౌస్లో ఉండేవాడండి. ఇదే 3 స్టార్ హోటల్లో వెంకటేష్ బాబు ఏంటి, శోభన్ బాబు ఏంటి, విజయశాంతి గారేంటి, రాజశేఖర్ గారేంటి, జీవిత గారేంటి, ఎంతోమంది, జగవతి బాబు గారేంటి, వెంకటేష్ బాబు గారిని ఎంతమంది మా హోటల్లో దిగారండి. ఏదైనా ఆదర్శంగా తీసుకోవాలంటే ఒక మంచి వ్యక్తి ఎలా పైకి వచ్చాడో, కష్టపడి ఎలా పైకి వచ్చాడో వాళ్ళ జీవితం చదువుకుంటే వాళ్ళ జీవితం చూసి మనం ఆదర్శంగా తీసుకుని ముందుకు రావాలండి. అందరికీ నమస్కారం అండి. నేను కొట్టు సత్యనారాయణ గారి అమ్మాయిని. నేను ఈరోజు 30వ వార్డు తిరుగుతున్నాను. నేను మా అన్నయ్య బాలరాజేష్ తిరుగుతున్నామండి. ఇక్కడ 30 వార్డులో స్పందన అయితే చాలా బాగుందండి. తాడేపల్లిగూడెం ప్రజలందరూ ఒక్కటే ఆలోచించాలి. ఇప్పుడు చాలామంది మా కులం, మా హీరో, మీ ఫ్యాన్స్ ఉన్నారు. మీరందరూ కూడా తాడేపల్లిగూడెం ప్రజలండి. మన ఊరికి మనందరం ఫ్యాన్స్ ఉండాలి. ఎవరికో ఫ్యాన్స్ కదండి, మన ఊరు మనమే కాపాడుకోవాలి. మనమే మన ఊరు ఫ్యాన్స్. సో అందరూ కూడా ఆలోచించండి. మన ఊరిని మనం కాపాడుకోవాలంటే మన కొట్టు సత్యనారాయణ గారు ఉంటే మనకి లా అండ్ ఆర్డర్ కానీ మన డెవలప్మెంట్ కానీ చాలా బాగుంటుంది. నాలాగా ఆడపిల్లలు మీ ఇంట్లో అందరికీ ఉండుంటారు. మనవరాల కింద, కూతురుల కింద, చెల్లెళ్ళ కింద అందరూ ఉండుంటారు. అందరం మేము బయటికి వెళ్ళి ఈరోజు మనం సేఫ్గా ఇంటికి వస్తున్నాము అంటే కారణం మనకి లా అండ్ ఆర్డర్ బాగుండబట్టే. మీరందరూ ఆలోచించండి. తర్వాత మన ఊరు భవిష్యత్తుని పాడు చేయొద్దు. మనందరి చేతిలో మన ఊరు భవిష్యత్తు ఉంది. ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఇస్తారు. ఎంపీ, ఎమ్మెల్యే కూడా 2 కూడా ఫ్యాన్ గుర్తుకోటేయండి. తాడేపల్లిగూడెంలో 30 వార్డులో మరి తిరగడం జరుగుతుంది. మరి నిన్న కూడా కొద్దిగా తిరిగాం రాత్రి. మరి ఈరోజు అయితే మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాం. దగ్గర ఒక 80% దాకా పూర్తయింది వార్డులో. ఇంకా ఒక 20% ఉంది. స్పందన అయితే చాలా బాగుంది. ఎందుకంటే కొట్టు సత్యనారాయణ గారి అబ్బాయి, వాళ్ళ అమ్మాయి గారు కూడా అందరు కూడా తిరుగుతున్నారు వార్డులో. స్పందన అయితే మా కొట్టు సత్యనారాయణ గారికి వేస్తామండి, ఫ్యాన్ గుర్తుకి వేస్తాం, మేము కొట్టు సత్యనారాయణ గారి అభిమానులు ఉండి అందరూ కూడా అపార్ట్మెంట్లో కానీ ఇళ్లలో కానీ చాలామంది కూడా రకరకాల మా కొట్టు సత్యనారాయణ గురించి చెప్తున్నారు. అందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు వేస్తామని చెప్పి అందరూ కూడా అంటున్నారు వార్డులో. అయితే వార్డులో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయండి. ఇది ఒక రోడ్లని, ఆ డ్రైనేజ్ సమస్యలని, పైప్ సమస్యలని, వాటర్ సమస్యలని, అవి కూడా త్వరలో పూర్తవుతామని చెప్పి మేము ఇప్పుడు వార్డులో అందరూ కూడా హామీ ఇచ్చాము. కొట్టు సత్యనారాయణ గారి అబ్బాయి కూడా హామీ ఇచ్చారు. అలాగే
డెవలప్మెంట్ లేదు అంటున్నారు తాడేపల్లిగూడానికి. ఏం డెవలప్మెంట్ లేదు? ఆర్డీఓ ఆఫీసు మరి రావడం జరిగింది, అలాగే డిఎస్పీ ఆఫీస్ కూడా ఇక్కడ కొత్తగా మన ఏర్పాటు చేయడం జరిగింది, అలాగే స్కూలు కాలేజీ కూడా మరి రావడం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. సెయింట్ యాన్ స్కూల్ గత 32 సంవత్సరాలుగా విద్యారంగంలో ఎంతో ప్రగతిని సాధిస్తూ దాదాపుగా 5,000 మంది విద్యార్థుల ఉన్నతికి విద్యను అందించింది సెయింట్ యాన్స్ విద్యా సంస్థ. ప్రతి సంవత్సరం 2,000కు పైగా విద్యార్థులకు మా సంస్థ ద్వారా అత్యున్నతమైన విద్యను బోధిస్తున్నాం. ఆహ్లాదకరమైన వాతావరణంలో శారీరక మరియు మానసిక అభివృద్ధికి తోడ్పడుతూ చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పే విశిష్ట విద్యా సంస్థ సెయింట్ యాన్ స్కూల్, కొబ్బరితోట, తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డీమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పీఆర్పీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. ప్రతిష్టాత్మక ఐరిస్ ఫ్లోరెట్స్ వరల్డ్ స్కూల్ ఇప్పుడు మన తాడేపల్లిగూడెంలో. 3 countries, 145 above schools, 100 above awards, 50 years of collective experience, Cambridge curriculum, CBSE syllabus, a BITS Pilani and IIM alumni initiative, civils, IIT, NEET orientation program, nursery to 5th AC classrooms, nursery to 10th digital classrooms, robotics and coding classes, music, dance, arts, martial arts, yoga. Admissions prarambham. Irish Florets World School, APHB Colony, Tadepalligudem. Cell numbers 9030628609 and 7780385235.